గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 119th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిమైండర్, 4th రోజు ఐపీఓకి వస్తున్న కృష్ణ డయాగ్నోస్టిక్స్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ మీద కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లో రిలీజ్ చేసాం. చూడనట్టయితే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ కార్డ్లో ఉంచుతాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్లో ట్రేడ్ అయ్యి అండ్ జూన్ మంత్లో జీఎస్టీ కలెక్షన్స్ 1 lakh crores కన్నా తగ్గాయి కదా, మళ్ళీ జూలై మంత్లో 1 lakh crores పైన రిపోర్ట్ అయ్యాయి. అండ్ జూలై మంత్లో 1,16,393 crores జీఎస్టీ కలెక్షన్ రిపోర్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేస్తే 33% గ్రోత్ కనబడుతుంది. ఈ జీఎస్టీ కలెక్షన్స్ బాగా రావడం అండ్ అలాగే 12/7కి ఐఎండీ నుంచి మాన్సూన్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఐఎండీ ఏం రిపోర్ట్ చేస్తుందంటే లెనినా కండిషన్స్తోని ఆగస్ట్ సెప్టెంబర్ పీరియడ్లోని సౌత్ వెస్ట్ మాన్సూన్ రైన్స్ నార్మల్గా ఉంటాయని రిపోర్ట్ చేసింది. వర్షాలు బాగా పడినట్టయితే అది మన ఎకానమీకి అండ్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కదా. అండ్ ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 9.17% నుంచి 6.95% తగ్గినట్టుగా అండ్ జూలై మంత్లో మ్యానుఫ్యాక్చరింగ్ PMI 55.3గా రిపోర్ట్ అయినట్టుగా ప్రీవియస్ మంత్లో 48.1గా ఉండేది. PMI నెంబర్స్ ఇదే లాస్ట్ 3 monthsలో స్ట్రాంగెస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్. ఈ PMI నెంబర్స్ కూడా బాగా రావడం అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యేసరికి మన మార్కెట్స్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యి చివరికి సెన్సెక్స్ 363 పాయింట్స్ పెరిగి 52,950 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 122 పాయింట్స్ పెరిగి 15,885 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా మంచి మూమెంటం కనబడింది అండ్ ఐటీ స్టాక్స్ కూడా బాగా గ్రో అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి డిమాండ్ వస్తుంది. ఈ ఐపీఓల మీద ఐపీఎల్ ఒకసారి అన్ని ఐపీఎల్ వచ్చి మన మీద అటాక్ చేస్తున్నాయి కదా, సో అన్ని ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసేంత క్యాపిటల్ లేనప్పుడు ప్రిఫరెన్స్ అంటే నేను ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏ ఐపీఓస్కి ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. సో నేను మీకు ఆ ప్రిఫరెన్స్ ఇప్పుడు షేర్ చేస్తాను. ఎందుకు ఈ ప్రిఫరెన్స్ అంటే బేసికలీ మనం ఏదైనా ఒక్క ఐపీఓకి గట్టిగా మల్టిపుల్ అకౌంట్స్కి అప్లై చేసినట్టయితే మనకు వచ్చే ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది కదా. 4 డిఫరెంట్ ఐపీఓలను ఒక్కొక్క లాట్ వేసినట్టయితే దాంట్లో ప్రాబబిలిటీ అనేది తగ్గుతుంది కదా. సో అలాంటి కేసులోని నేను ఒకవేళ ఈ 4 ఐపీఓల్లోని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నట్టయితే ఐల్ గివ్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దేవ్యాని ఇంటర్నేషనల్. ఎందుకంటే బికాస్ ఈ బిజినెస్ గ్రో అవడానికి చాలా మంచి స్కోప్ ఉన్నది అండ్ వీళ్ళు ప్యాట్లో లాస్ ఉన్న ఎబిటాలో ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి ఈ బ్రాండ్స్ చాలా పాపులర్ బ్రాండ్స్. సో రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో రిస్క్ అండ్ రివార్డ్ని అన్ని కన్సిడర్ చేసినట్టయితే ఐల్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు దేవ్యాని ఇంటర్నేషనల్. సెకండ్ ప్రిఫరెన్స్ ఐల్ గివ్ ఇట్ టు కృష్ణ డయాగ్నోస్టిక్స్. ఎందుకంటే బికాస్ వీళ్ళ దగ్గర కన్ఫర్మ్డ్ బిజినెస్ ఉన్నది. అగైన్ ఇక్కడ మీరు ప్యాట్లో లాస్ కనబడుతుంది. అడ్జస్టెడ్ ఎబిటా చూసినట్టయితే మీకు ప్రాఫిట్ కనబడుతుంది. అడ్జస్టెడ్ ప్రాఫిట్ చూసినట్టయితే అగైన్ మీకు ప్రాఫిట్స్ కనబడుతుంటాయి అన్నమాట. అండ్ వీళ్ళు బిజినెస్ గ్రో అవడానికి బాగానే స్కోప్ ఉన్నది అండ్ మంచి మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళు పీపీపీ మోడ్లో బిజినెస్ ఆపరేట్ చేస్తున్నా కూడా చాలా మంచి మార్జిన్సే మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ వీడియో రిలీజ్ చేశాను, చూడనట్టయితే తప్పకుండా చూడండి. ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. థర్డ్ ప్రిఫరెన్స్ ఐ విల్ గివ్ ఇట్ టు XRO. ఎందుకంటే బికాస్ ఈ సెగ్మెంట్ నాకు మంచి గ్రోత్ ఉన్నదనేది నా పర్సనల్ ఒపీనియన్. అందు గురించే జనవరి మంత్లోనే ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు, కానీ జనవరిలోనే మన ఛానల్లోని రియల్ ఎస్టేట్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ రిలేటెడ్గా లాభపడే స్టాక్స్ అని చెప్పి వీడియో చేశాను. అప్పటి నుంచి ఆ స్టాక్స్లో చాలా మంచి మూమెంటం కనబడింది. మీరు ఈవెన్ ఎక్రిసిల్ తీసుకున్న, కజారియా సెరామిక్స్ తీసుకున్న, పాలీక్యాప్ తీసుకున్న ఈ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ అన్ని మంచి గ్రోత్ డెలివర్ చేసి అండ్ ఎస్పెషల్లీ మనం టైల్స్ ఇండస్ట్రీలో చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ గ్లోబల్లీ మన కంపెనీస్ వెళ్ళి కంపీట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ US, UK మార్కెట్లో ఫోకస్ చేస్తున్నాయి బాగా ఈ మధ్యన. సో అక్కడ నుంచి మనకు మంచి ఆర్డర్స్ వచ్చినట్టయితే డెఫినెట్లీ మన టైల్ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది ఇప్పుడున్న సైజ్ నుంచి. అలా గ్రో అయినట్టయితే ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ గ్రో అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐల్ గివ్ మై థర్డ్ ప్రిఫరెన్స్ అండ్ లాస్ట్ ప్రిఫరెన్స్ విల్ గో టు విన్లాస్ బయోటెక్. ఈ విన్లాస్ బయోటెక్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, బట్ ఈ స్పేస్లో నేను సింజన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, వీడియోలో కూడా చెప్పాను. సో అందు గురించి ఐ విల్ గివ్ మై లీస్ట్ ప్రిఫరెన్స్. సో నా దగ్గర ఓన్లీ లిమిటెడ్ క్యాపిటల్ ఉన్నట్టయితే ఐ విల్ టార్గెట్ దేవ్యాని ఇంటర్నేషనల్. ఇంకొంచెం అడిషనల్ క్యాపిటల్ ఉన్నట్టయితే ఐ విల్ టార్గెట్ కృష్ణ డయాగ్నోస్టిక్స్. దెన్ ఇంకొంచెం క్యాపిటల్ ఉన్నట్టయితే ఐ విల్ గో ఫర్ XRO. ఇంకా 4కి నాకు ఎక్సెసివ్గా మల్టిపుల్ లాట్స్లో అప్లై చేసాను డబ్బులు ఉన్నాయంటే దెన్ ఐ విల్ గో అండ్ ఐ విల్ లుక్ ఎట్ విన్లాస్ బయోటెక్. ఈవెన్ షార్ట్ టర్మ్కైనా మై ప్రిఫరెన్స్ ఇలాగే ఉంటుంది. అండ్ ఎనీవేస్ షార్ట్ టర్మ్ కొన్ని నేను ఇగ్నోర్ చేయొచ్చు. లెట్ మీ సీ, నేను లాస్ట్ డే రోజు షార్ట్ టర్మ్లో ఏ ఐపీఓస్ ఇగ్నోర్ చేస్తున్నాను, ఏ ఐపీఓస్ అగ్రెసివ్గా అప్లై చేస్తున్నాను అన్నది లాస్ట్ డే మార్నింగ్ వాయిస్ మెసేజ్ ద్వారా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,42,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. అందులోని లాస్ట్ డే రోజు ఐపీఓలో ఒక నా ప్రయారిటీ ఏ ఐపీఓస్ నేను షార్ట్ టర్మ్కి ఇగ్నోర్ చేస్తున్నాను, ఏ ఐపీఓస్ని షార్ట్ టర్మ్కి
అగ్రెసివ్గా అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ వీటితో పాటు మీరు ఛానల్ ఫాలో అయినట్టయితే వేరియస్ మార్కెట్ అప్డేట్స్ని కూడా క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బ్లిస్ జీవీఎస్ ఫార్మా ఒక నెంబర్స్ బాగున్నాయని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 5:23కి షేర్ చేసాం. వీళ్ళ నెంబర్స్ చూసినట్టయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 16 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. లాస్ట్ క్వార్టర్లో 8 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. వేరేజ్ ఈ క్వార్టర్లో 26 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ప్రాఫిట్లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ స్టాక్స్ టు వాచ్ టుడే అని షేర్ చేసిన లిస్ట్లో బ్లిస్ జీవీఎస్ ఫార్మాని కూడా ఇంక్లూడ్ చేసాం. ఈ బ్లిస్ జీవీఎస్ ఫార్మా ఇస్ ఏ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ. వీళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 16.28% పెరిగింది. అండ్ ఈ బ్లిస్ జీవీఎస్ ఫార్మా రిలేటెడ్గా మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు అరౌండ్ 3:06కి ఒక ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో ఏమున్నదంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉన్నదో ఈ యూనిట్కి రష్యన్ జీఎంపీ సర్టిఫికేట్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ రష్యన్ జీఎంపీ సర్టిఫికేట్ వల్ల వీళ్ళ ఫ్యూచర్లో రష్యన్ బిజినెస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇది కూడా పాజిటివ్గా తీసుకున్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్గా ఐపీఓకి వచ్చిన నజారా టెక్నాలజీస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఇయర్ చూసినా క్వార్టర్ చూసినా కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ Q1లో వీళ్ళు నెగిటివ్ ఎబిటా జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 30 crores పాజిటివ్ ఎబిటా జనరేట్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా ఎబిటాలో 156% గ్రోత్ కనబడుతుంది, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 21.7 crores లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ Q1లో 13.6 crores పాజిటివ్ ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా 221% గ్రోత్ కనబడుతుంది, విచ్ ఈస్ రియలీ గుడ్. ఈ నజారా టెక్నాలజీస్ డెలివర్ చేసిన రెవెన్యూ గ్రోత్ ని సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళ ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ సెగ్మెంట్ గురించి నేను ఫర్దర్గా వెళ్ళి కూడా మాట్లాడతాను మీతోని. అండ్ వీళ్ళ ప్రీమియం సెగ్మెంట్లో కూడా డీసెంట్ గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ టెలికామ్ సబ్స్క్రిప్షన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడే మేనేజ్మెంట్ క్లియర్గా చెప్పింది ఈ సెగ్మెంట్ డీ గ్రో అవుతుంది ఫర్దర్గా కూడా అని చెప్పి ఆ డీ గ్రోత్ క్లియర్గా కనబడుతుంది. సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే పర్సెంటేజ్ టర్మ్స్లో చూసినట్టయితే వీళ్ళు ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ ఈ క్వార్టర్లో వీళ్ళ ప్రాఫిట్స్లో మేజర్ కంట్రిబ్యూషన్ గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ సెగ్మెంట్ నుంచి వచ్చింది. ఈ సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీలో టర్న్ అరౌండ్ కనబడుతుంది లాసెస్ నుంచి ప్రాఫిట్స్ కి. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వీళ్ళు టెలికామ్ సబ్స్క్రిప్షన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో డ్రాప్ కనబడుతుంది క్లియర్ గా. అండ్ ఈ నజారా టెక్నాలజీస్ ఒక గేమిఫైడ్ ఎర్లీ లెర్నింగ్ సెగ్మెంట్ లోని కిడోపి అనే యాప్ ఏదైతే ఉన్నదో ఈ యాప్ లో పెయిడ్ సబ్స్క్రైబర్ కౌంట్ 3,21,763కి రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే 25% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే పేయింగ్ సబ్స్క్రైబర్ కౌంట్ లోని 5% డిక్రీస్ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్ లో మంత్లీ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ $6.3 నుంచి $6.5 మధ్యలో ఉన్నదని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ లో నార్డ్విన్ గేమింగ్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు నార్డ్విన్ గేమింగ్ శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్ కి ఎక్స్పాండ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే పబ్జీ ఓనర్ అయిన టాన్సెన్ తో వీళ్ళ పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో ఈ పార్ట్నర్షిప్ ని యూస్ చేసుకుని వీళ్ళు అదర్ దాన్ ఇండియా సౌత్ ఏషియన్ కంట్రీస్ లోని పబ్జీ మొబైల్ గేమింగ్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అమెచ్యూర్ టు ప్రొఫెషనల్ టోర్నమెంట్స్ ని కండక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే OnePlus పార్ట్నర్షిప్ తోని డొమైన్ 2.1 ని హోస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ నజారా టెక్నాలజీస్ వాళ్ళ దుబాయ్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ సబ్సిడరీ కంపెనీ రీసెంట్ గా పబ్లిష్ మీ అనే కంపెనీని అక్వైర్ చేసింది. ఆ పబ్లిష్ మీ గ్లోబల్ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీ ఒక ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయి ఈ నజారా టెక్నాలజీస్ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీకి హోల్లీ ఓన్ సబ్సిడరీగా ఇన్కార్పొరేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఈ నజారా టెక్నాలజీస్ డెలివర్ చేసిన నెంబర్స్ అయితే బాగున్నాయి. బట్ కానీ ఈ కిడోపే యాప్ ఒక పెయిడ్ సబ్స్క్రైబర్ కౌంట్ తగ్గడం ఈజ్ లిటిల్ కన్సర్న్, పెద్ద కన్సర్న్ కాదు బట్ లిటిల్ కన్సర్న్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ సిఎన్బిసి ఆవాజ్ నుంచి వచ్చింది. రీసెంట్ టైంలో టెలికామ్ ఇండస్ట్రీ బాగా స్ట్రగుల్ అవుతుంది కదా. సో ఈ టెలికామ్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికామ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా రిలీఫ్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఈ ప్యాకేజ్ రిలేటెడ్ గా డాట్ అండ్ పిఎం ఆఫీషియల్ సాటర్డే మీట్ అయినట్టుగా ఈ ప్యాకేజ్ ని మోస్ట్లీ స్పెక్ట్రమ్ అండ్ ఏజిఆర్ పేమెంట్ టైమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీని రిలేటెడ్ గానే ఉండబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టెలికామ్ ప్యాకేజ్ వచ్చినట్టయితే టెలికామ్ కంపెనీస్ కి అది పెద్ద రిలీఫ్ గానీ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా బిజినెస్ స్టాండర్డ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక ప్రమోటర్ అయిన కుమార్ మంగళం బిర్లా గారు ఎవరైతే ఉన్నారో ఆయన వోడాఫోన్ ఐడియాలోని ఐడియా ఒక స్టేక్ ఏదైతే ఉన్నదో 27% స్టేక్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఈ 27% స్టేక్ ని ఆయన వదులుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పినట్టుగా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ స్టేట్మెంట్ మీద బిర్లా గ్రూప్ నుంచి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే రాలేదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 10:29కి స్టీల్ స్ట్రిప్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే హైయెస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ సేల్స్, హైయెస్ట్ ఎవర్ అలాయ్ వీల్ సేల్స్ అండ్ హైయెస్ట్ ఎవర్ ట్రాక్టర్ వీల్ సేల్స్ చేసినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే జూలై మంత్ లో ఫస్ట్ టైం 300 crores మంత్లీ సేల్స్ వీళ్ళు రిపోర్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ లో మంచి మూమెంటం కనబడి ఈ రోజు సెషన్ లో 10% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లీడింగ్ కెమికల్ కంపెనీ పిఏ ఇండస్ట్రీస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 13% గ్రోత్ కనబడుతుంది. ఎబిటాలో 8% గ్రోత్ కనబడుతుంది.
నెట్ ప్రాఫిట్లో 29% గ్రోత్ కనబడుతుంది. అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో స్లైట్గా డ్రాప్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు. అండ్ పిఏ ఇండస్ట్రీస్ ఈ క్వార్టర్లో జనరేట్ చేసిన క్యాష్తో కలిపి 2193 crores సర్ప్లస్ క్యాష్ నెట్ ఆఫ్ డెట్స్ వీళ్ళు బుక్లో ఉన్నట్టుగా చెప్తున్నారు, విచ్ ఈస్ హ్యూజ్. అండ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో 3 న్యూ ప్రొడక్ట్స్ కమర్షియలైజ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ మోర్ దెన్ 30 యాక్టివ్ ఎంక్వైరీస్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ కరెంట్లీ పిఏ ఇండస్ట్రీస్ బోర్డ్ వీళ్ళ దగ్గర $1.5 billion ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా చెప్తుంది. అండ్ ఫంగిసైడ్ సెగ్మెంట్లో ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ బిజినెస్ అవుట్లుక్ విషయంకి వచ్చినట్టయితే Q2లో 3 న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా అండ్ నార్మల్ మాన్సూన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి బిజినెస్ అవుట్లుక్ కూడా పాజిటివ్గా ఉండబోతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళు సిఎంఎస్ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే ఫైనాన్షియల్ 22లోని 6 న్యూ మాలిక్యూల్స్ని కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 3 న్యూ మాలిక్యూల్స్ అండర్ ప్రాసెస్లో ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ పిఏ ఇండస్ట్రీస్ బోర్డ్ ఇన్ స్విఫ్ట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఒక ఏపీ అండ్ ఇంటర్మీడియట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ని ఎక్వైర్ చేసినట్టుగా చెప్తుంది. ఈ ఎక్విజిషన్ ద్వారా పిఏ ఇండస్ట్రీస్ ఫార్మా సెగ్మెంట్లో ఏదైతే అగ్రెసివ్గా వెళ్దామని ప్లాన్ చేస్తుందో అది ఇంకొంచెం స్ట్రెంథెన్ అయినట్టుగా కనబడుతుంది. ఈ పిఏ ఇండస్ట్రీస్ డెలివర్ చేసే నెంబర్స్ బాగుండు. అండ్ అలాగే ఇన్ స్విఫ్ట్ యొక్క ఫార్మా బిజినెస్ ఏదైతే వీళ్ళు ఎక్వైర్ చేశారో దీంతో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ 12.26% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 135కి రామకృష్ణ ఫోర్జింగ్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మల్టీనేషనల్ టైర్ 1 OEM నుంచి వీళ్ళకి 51 crores వర్త్ ఫోర్జింగ్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది మల్టీ ఇయర్ ఆర్డర్. ఈ ఆర్డర్ని 3 yearsకి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేసి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ మల్టీ ఇయర్ ఆర్డర్ విన్ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ 5.52% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మ్యాన్ ఇండస్ట్రీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి 200 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కొత్తగా వచ్చిన ఆర్డర్తో కలిపి కరెంట్ ఫైనాన్షియల్లో వీళ్ళ దగ్గర 1500 crores వర్త్ ఆర్డర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ అంబుజా సిమెంట్స్ నుంచి వచ్చింది. వీళ్ళు పంజాబ్లోని రోపర్ యూనిట్ని ఎక్స్పాండ్ చేయడం కోసం 3.1 billion ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే దేవ్యాని ఇంటర్నేషనల్ యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 49% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో 51% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్లో 123% గ్రోత్ డెలివర్ చేశారు. అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి చూసాం అనుకోండి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో మనకు గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకు సబ్స్టాన్షియల్ గ్రోతే కనబడుతుంది. ఈ వరుణ్ బెవరేజెస్ డెలివర్ చేసిన గ్రోత్ని మనం సెగ్మెంట్ వైస్ చూసినట్టయితే వీళ్ళు CSD సెగ్మెంట్లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ వీళ్ళు వాటర్ సెగ్మెంట్ ఎక్విఫినా అని చెప్పి బ్రాండ్తోని వాటర్ బాటిల్స్ ఇవన్నీ సేల్ చేస్తుంటారు కదా, ఈ సెగ్మెంట్లో అయితే చాలా మంచి గ్రోతే కనబడుతుంది. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే లాంగ్ టర్మ్ లైబిలిటీస్లో సబ్స్టాన్షియల్ రిడక్షన్ కనబడుతుంది. అండ్ షార్ట్ టర్మ్ లైబిలిటీస్లో డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సబ్స్టాన్షియల్ రిడక్షన్ కనబడుతుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ కనబడుతుంది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లోని వీళ్ళు ఇండియా, మొరాకో అండ్ జింబాబ్వే బిజినెస్లో ఏదైతే గ్రోత్ కనబడుతుందో ఆ గ్రోత్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయడానికి 190 crores ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వరుణ్ బెవరేజెస్ బోర్డ్ ₹2.50 ఇంటర్మ్ డివిడెండ్ రికమెండ్ చేసింది. ఈ వరుణ్ బెవరేజెస్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ 3.37% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మార్నింగ్ ఎకనామిక్ టైమ్స్ పేపర్లోనే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో ఏమున్నదంటే సబ్వే ఒక ఇండియన్ ఫ్రాంచైజీ ఏదైతే ఉన్నదో ఈ ఫ్రాంచైజీని రిలయన్స్ రీటైల్ $200 to $250 million ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ వస్తుంది. సబ్వేకి ఇండియాలోని 600 స్టోర్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎకనామిక్ టైమ్స్కి వాళ్ళ సోర్సెస్ ద్వారా వచ్చినట్టుగా అండ్ ఈ న్యూస్ ఐటమ్ మీద సబ్వే కానీ లేకపోతే రిలయన్స్ రీటైల్ కానీ రెస్పాండ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ న్యూస్ ఐటమ్ మీద సబ్వేని రీచ్ అయినప్పుడు కరెంట్ ఆర్ పొటెన్షియల్ ఫ్రాంచైజెస్ మీద కామెంట్ చేయడం మా ప్రాక్టీస్ కాదని వాళ్ళు రెస్పాండ్ అయినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషా గైస్. మన ఛానల్లో రిలీజ్ చేసిన కృష్ణ డయాగ్నోస్టిక్స్ IPO వీడియో చూడనట్టయితే ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ రోజు మన డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.